మీకు సిజేరియన్ డెలివరీ చేయాల్సిన అవసరం వస్తుందా? అయితే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. నేను డాక్టర్ హిమబిందు ఫ్రమ్ మన్మి హాస్పిటల్స్ విజయవాడ. జనరల్ గా సిజేరియన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గా మనం ఆలోచించాల్సింది అనెస్థెటిస్ట్ గురించి. స్పైనల్ అనెస్థీషియా ద్వారా, అంటే మీరు మామూలుగా స్పృహలోనే ఉంటారు, వెన్నుపూసకి చిన్న ఇంజెక్షన్ ఇచ్చి బాడీ ఇక్కడ పొట్ట నుంచి ప్యారలైజ్ చేయడం జరుగుతుంది. సో అనెస్థీషియా ఇచ్చినప్పుడు మీరు కాన్షియస్ గా ఉంటారు, మీకు అన్ని కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆందోళన చెందకండి. ఒక చిన్న ఇంజెక్షన్ కి మీరు కోఆపరేట్ చేస్తే పదాకలు ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ స్పైనల్ ఇంజెక్షన్ వల్ల వెన్నుపూస నొప్పి కానీ బ్యాక్ పెయిన్స్ కానీ రావు. ఆ అపోహల్ని పక్కన పెట్టండి. తర్వాత బేబీ డెలివరీ చేసేటప్పుడు కూడా మీకు గైనకాలజిస్ట్ మీతో కాన్స్టెంట్ గా టచ్ లోనే ఉంటారు. బేబీ డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ మదర్ కి చూపించిన తర్వాతే వాళ్ళ అటెండెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నార్మల్ డెలివరీనే కాదు, సిజేరియన్ సెక్షన్ తర్వాత కూడా బేబీ రిససిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రాపర్ పీడియాట్రిక్ సెటప్ కూడా ఉన్నదా లేదా అన్నది చూసుకోండి. సో డెలివరీ అయిన వెంటనే బేబీని పీడియాట్రిషియన్ చెక్ చేసి రిససిటేట్ చేసి దాని తర్వాత వ్యాక్సినేషన్ కూడా ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు డెలివరీ ప్లాన్ చేసుకునే హాస్పిటల్లో అవైలబుల్ గా ఉన్నాయా లేవా చూసుకోండి. కాబట్టి ఎప్పుడు నార్మల్ డెలివరీనే అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మెటర్నల్ అండ్ ఫీటల్ కాంప్లికేషన్స్ వల్ల ఒక్కొక్కసారి సి సెక్షన్ లో ల్యాండ్ అవుతారు. అలాంటప్పుడు వెనుకడుగు వేయకుండా సర్జరీ చేయించుకోండి. ఎందుకంటే మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ హెల్దీ మదర్ అండ్ అ బేబీ.